నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా సమస్య తీరింది, మనల్ని నమ్మారు, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళ సమస్య తీరింది అని అంటే అది ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా, ఎంత ఏం చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ముందు దిగదొడిపోయి ఏదైనా కూడా. నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ మీరు మా బెస్ట్. ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీ సక్సెస్ ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకే చాలా సంతోషం. ఏంటంటే మనం మంచి చేస్తున్నాం, జనులందరికీ ఎంతో మంచిగా వాళ్ళు ఎన్నో సమస్యల్లోంచి మన దగ్గర వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చేందంటే జనుల మధ్యలో మమ్మల్ని తీసుకెళ్తారు. ఆ జనులు మనం మంచి చేస్తున్నాం. ఇది ఒకరే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు కెమెరామ్యాన్ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరికి మేమందరం వారధులం. ఎగ్జాక్ట్లీ, మేము వారధులం. మీరు మెయిన్ పర్సన్. మీ సబ్జెక్ట్, మీ సరస్వతి ప్రజలకి ఉపయోగపడుతుంది. అందుకు నిజంగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎంతో ఉపాసనలో కూడా ఉన్నారు మీరు. మీ ఉపాసన ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీరు బాగుంటే మేమందరం బాగుంటాం. రైట్ మేడం, వారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదామా? హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. చెప్పండి. మరి చెప్పండి, మీరే చెప్పాలి. ఎలా తెలుసు మేడం మీకు? ఎటువంటి సమస్య నుంచి బయటపడ్డారు? అదే మేడం, నేను భక్తి టీవీ రెగ్యులర్ గా చూసేదాన్ని. ఓకే. అయితే మేడం ది గ్రహం అనుగ్రహం ప్రోగ్రామ్ వచ్చేది అప్పుడు. అవును అవును. 15 years బ్యాక్ రెగ్యులర్ గా చూసేదాన్ని. అయితే మా వారికి మస్తు ఫైనాన్స్ గా బాగాలేదన్నమాట. మాకు ఫైనాన్షియల్ గా అస్సలు బాగాలేదు. అయితే మేడం ది అపాయింట్మెంట్ తీసుకొని మా వారు నేను వెళ్ళినాము. వెళ్ళినాక మా జాతకము డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత లక్ష్మీ కుబేర పూజ చేయమన్నారు. చేసి అది కూడా ఎవరికి ఇవ్వను, మీరు బాగా నచ్చినారు, మీకే ఇస్తున్నా, ఎవరో తన ఫ్రెండ్ కి ఇచ్చినా అని చెప్పింది. ఫస్ట్ ఎవరికో బాగుంటుందమ్మా, చాలా బాగుంటది పూజ అనేసి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి పూజ చేసినాము. బానే ఉంది, బాగుండే. అంటే కొత్త పూజ చేసిన తెల్లారి కొత్త వస్తువులు కొనుక్కున్నాం మేము. వెంటనే ఫస్ట్ డే. నాకు చాలా సెంటిమెంట్. నాకు ప్లాన్ ఏం లేదు, సడన్ గా వెళ్ళి కొనుక్కున్నారా? సడన్ గా ఏం అనుకోలేదు మేము. పూజలోనే ఉంది కదా లక్ష్మీ కుబేర పూజ అని. మరి కుబేరుడు ఊరికే ఉంటాడా? ఇస్తాడు మరి, పాపం మంచి ఆయన. కూడా మంచి స్మెల్ అన్నమాట. మనం పూజ చేస్తుంటే స్మెల్, మంచి వాసన, ఎంత బాగుంటుండేనో ఇల్లు. మంచిగా అంటే గుడిలాగా ఉంటుండే అప్పుడు మనం చేస్తుంటే పూజ. ఎన్నాళ్ళు చేశారు అలా ఇంతకీ పూజలు? 9 days 11 days అట్లా చేయమన్నారు. అవును. అయితే తర్వాత ఏం చెప్పలేదు మేడం, చెయ్యండి అమ్మ బాగైతది అనేసి. సెకండ్ డే అట్లా చేసేసరికి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత రాత్రి రూమ్ లోకి వెళ్ళేటప్పుడు పిల్లలకు పాలు తీసుకొని వెళ్తుంటే మెట్ల మీద నుంచి, మా డూప్లెక్స్ హౌస్ అది, మెట్ల మీద నుంచి వెళ్తుంటే నా వెనకాల గజ్జల సౌండ్ వచ్చిందనమాట. నేను ఒక అడుగు వేసేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇంకో అడుగు. అది ఏందో అర్థం కాలేదు, భయం అనిపించింది. భయం వేసిందా? భయం వేస్తుంది మరి. అవును, తెలియదు కదా అవన్నీ. అట్లా ఏదో మనం ఫైనాన్స్ గా బాగాలేదని ఒక మంచి వ్యక్తిని కలుసుకున్నాం మనం. అంతవరకే, మనం బాగుంటే చాలు, అంతవరకే ఉంటాయి మన ఆలోచన. అంతే కరెక్ట్ అని రూమ్ లో వేసి మా వారికి చెప్పి డోర్ వేసేసిన గట్టిగా, భయపడి. తెల్లారి మళ్ళీ మేడం కి కాల్ పెట్టినాం, నేనే పెట్టిన ఆయన ఆఫీస్కి వెళ్ళినాక. అది ఇట్లా అయిందంటే మేడం చెప్పింది, అవునమ్మా నైట్ వస్తుంది అది సౌండ్ అంటే. మాకేం డీటెయిల్స్ చెప్పలేదు అనమాట. అయితే బాగా అయింది తర్వాత. నాకు ఎప్పుడు ఫైనాన్స్ గా ప్రాబ్లం ఉన్నా, నాకు డబ్బుకి ఫైనాన్స్ గా బాగాలేకపోయినా, నా ఇల్లు బాగుండాలన్నా పూజ స్టార్ట్ చేస్తాను. 3 days 5 days అట్లా. 9 days వరకు 11 days చేయొచ్చు కంటిన్యూగా. తర్వాత ఇంకా సెట్ అయిపోతుంది. మీరు ఎప్పుడు చేసుకున్నా ప్రాబ్లం సెట్ అయిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు చేసిన, ఎనీ టైం, ఇన్ని ఇయర్స్ నుంచి. నాకు బాగా అనిపిస్తే ఏదో మనశ్శాంతి కోసమైనా, ఫైనాన్స్ డబ్బుల గురించనే కాదు, మనశ్శాంతి కూడా ఐశ్వర్యమే. అసలు సిసల ఐశ్వర్యం అదే. అది మనశ్శాంతి. ఎస్, కరెక్ట్. మంచి సుఖంగా సంతోషంగా ఇల్లంతా మంచిగా, పిల్లలు భర్త హాయిగా ఉండేలాగా అప్పుడు నాకు అనిపించినప్పుడు చేసేస్తాను నేను. తర్వాత మా తమ్ముడికి కూడా బాగున్నారు, కానీ నాకు కూడా అనిపించింది, మా పెద్ద బ్రదర్ కి లోపల ప్రెగ్నెంట్ ఉండే మా మరదలు. 8 months లోనే లోపల బేబీ చచ్చిపోయింది. చాలా ఫీల్ అయిపోయిండు వాడు. ఇక డెలివరీకి వచ్చిన తర్వాత ఇక పాప చనిపోతే ఫీలింగ్ ఉంటది కదా. అయ్యో అంత కష్టం అది. మనతో పాటు మన బ్రదర్స్ అందరు బాగుండాలని కోరుకుంటాం కదా. మీరు మరి పరిచయం చేశారా మేడం ని? అయితే మా బ్రదర్ కి తీసుకెళ్ళినాను.
మా మమ్మీతో పాటు వెళ్ళిన. మా తర్వాత నెక్స్ట్ మా బ్రదర్ వచ్చిండు. తనకు కూడా పూజ చెప్పింది సుబ్రహ్మణ్యంది. చెప్పేసరికి అదే మంత్ మా మరదలు ప్రెగ్నెంట్ ఉంది. అయితే మేడం చెప్పింది కూడా, ఈసారి బాబే పుడతాడమ్మా, వైట్ గా మంచిగా. మా తమ్ముడు మామూలు కలర్ ఉంటాడు పైన, మేమిద్దరం బాగానే ఉంటాం, ఇద్దరు బ్రదర్స్ నాకి. ఓకే. నిజమే, వాడు అబ్బాయి వచ్చిండు, వైట్ గా ఉన్నాడు మాకు. బాబు పుట్టాడు. చాలా చాలా సంతోషం. చాలా మా తమ్ముడికి కూడా బాగాలేదు, అంటే వాడు మంచిగా చదువుకున్నాడు కానీ మంచి ఉద్యోగం లేదు వాడికి మంచిగా. తర్వాత వానికి మన భార్య కూడా పూజలు అది ఇది చెప్పింది మేడం. వాడు కూడా నంబర్ యుఎస్ లో పెద్ద మేనేజర్ అన్నమాట. సెట్ అయిపోయింది లైఫ్ వాళ్ళ ముగ్గురిది. ఇక దాని తర్వాత ఇప్పుడు నా బాబు కోసం మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మేడమే గుర్తొచ్చింది. నేను వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర పోను. ఎక్కడికి వెళ్తారు ఇంత చక్కగా రిజల్ట్ వస్తూ ఉంటే? ఎందుకంటే ఎవరికైనా మనశ్శాంతి, హాయిగా ప్రెసెంట్ గా నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా మేడం చెప్పి పూజ చేస్తే. ఇదంతా ఎంత మీరెంత బాగా చెప్తున్నారు, అసలు వెంటనే చేసేసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఎవరి కోసమో మనం చెప్పడం కాదు, మేడం కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంటుంది కదా. అంతే అంతే. అంటే ఆమెకు కూడా అంత కాన్ఫిడెన్స్ ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే మనశ్శాంతి, హాయిగా ఎక్కడోళ్ళు అక్కడ మంచి తిని కూర్చుంటారు హాయిగా. ఇబ్బంది. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చాలా చాలా సంతోషం. చాలా అంటే మీరు దాన్ని చూసారు 15 ఏళ్ల మట్టి. మీరు మేడం 15 ఏళ్ల నుంచి మీకు పరిచయము. మీరు ఎప్పుడు సమస్య ఉన్నా ఈ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటున్నాను అని అన్నారు. ఎప్పుడు సమస్య ఉన్నా సమస్య నుంచి బయటపడడం అనేది అదొక్కటి. వేరే మామూలుగా చాంటింగ్ చేయడానికి వేరే చిన్న చిన్న మంత్రాలు కూడా ఇస్తారు, అవి చేసుకుంటూ ఉంటారు. అది చేసుకున్నా బాగుంటది మనం. బ్యూటిఫుల్. చాలా చాలా సంతోషం. ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండండి. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ నాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అబ్బాయిలు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అదే ఎడ్యుకేషన్ లో అలా బాగుండాలని మళ్ళీ ఎందుకంటే మగ పిల్లలు కదా, వాళ్ళ కెరియర్ బాగుండాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మగ పిల్లలు ఏంటి ఆడపిల్లలు కూడా ఎవరిదైనా కన్సల్ట్ చేసిన పూజ చెప్పింది. పర్వాలేదు, 2-3 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా అయితే బాగా, ఇంతకంటే బాగా చెప్తా ఇంకా నా కొడుకు బాగా అయితే. తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. చెప్పండి. అదే తప్పకుండా. ఎందుకంటే ఎక్కువ ఫీజెస్ అవి కూడా ఏం తీసుకోదు. ఇది అది చెప్పడం కాదు. అవును, మంచి రిజల్ట్స్ మంచిగా ఉంటాయి, బాగుంటది. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఆవిడ. యాక్చువల్ వీళ్ళ హస్బెండ్ వచ్చి ఒక మంచి రైల్వే ఎంప్లాయ్. ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు, అన్ని విషయంలో చాలా ధైర్యం ఎక్కువ. ఫస్ట్ ఈమె వీళ్ళ అమ్మ వచ్చిండ్రు, తర్వాత వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్తే నేను అమ్మవారి పూజల గురించి చెప్పాను. ఎక్కువ అందరికి ఇవ్వము, ఎందుకంటే అది కరెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇస్తాం కదా. అమ్మవారి మీదే నమ్మకం ఉండాలి. ఈయన నవ్వుకుంటా, నేను చెప్తున్నా మీ ఇంట్లో కూడా గెజ్జల సౌండ్ వింటుంది అమ్మవారి అసలు ఇట్లానంటే నవ్వుతుండ ఆయన. ఎందుకంటే ఆయన కమెంట్ ఇవాళ ఈ కాలంలో ఇట్లా ఉంటుందా ఏమో దేవుడిది, ఆయన అంతగా నమ్మట్లేదు. ఈ పూజ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు ముందుగా నడిస్తే ఒక స్టెప్ అమ్మవారి వెనక జల్ అనే సౌండ్, గెజ్జల సౌండ్. ముందు భయపడి వస్తాం, నేనైతే గుండె అవుతుంది. అందుకే వెంటనే డోర్ పెట్టుకున్నాను. థర్డ్ డే ఆయన వాళ్ళ భార్య ఈమె ఇద్దరు వచ్చారనమాట. యాక్చువల్ గా ఏంటంటే, సారీ మేడం నేను మిమ్మల్ని తప్పుగా అనేసాను. నన్ను కాదండి, మీరు అమ్మవారిని తప్పుగా అనుకున్నారు. మీరు ఏమనుకుంటారు ఈ పూజల విషయంలో, ఆ గెజ్జల సౌండ్ తప్పకుండా వినిపిస్తుంది అని చెప్పాను ఈ లక్ష్మీ కుబేర పూజల్లో. అయితే కొంతమందికి ఏంటంటే అసలు ఆ మంచి ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది చెప్పారు చూడండి, అది నిజమైతే. సో అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఈయన ఎందుకు ఆ గెజ్జల సౌండ్ వీళ్ళకి పర్టికులర్ గా వినిపించేలాగా అమ్మవారు చేసిందంటే, ఈయన మన ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఇలా చెప్పాను, అమ్మవారు ఇట్లా మనకి ఈ టైం అంటే ఆ టైం లోపల ఇంత మంచిగా చేస్తుంది అంటే ఈయన నమ్మట్లే కదా. సో అప్పుడు ఏమైందంటే ఈమె నమ్మారు పాపం, ఒట్టిగా చెప్పకూడదు, ఈమె చాలా బాగా చేసుకుందామె. తర్వాత ఆయనకి ఇట్లా నవ్వినప్పుడు దేవుడు చూడండి ఇలా చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ వచ్చి సారీ మేడం చెప్పారు. అందుకే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మవారికి చెప్పండి. ఎందుకంటే మన దేవుని తప్పుగా అనుకోకూడదు. తెలియని విషయాల్లో మనం అనవసరమైన కమెంట్స్ చేయకూడదు. అందున దైవం విషయం, దైవ దూషణ అత్యంత మహాపాపం అది. రైట్, అద్భుతం మేడం. అయితే ఈ లక్ష్మీ కుబేర పూజ ఏదైతే ఉందో మాకు ఇక్కడ చెప్పేయచ్చు కదా వీడియోలో, అంటే కాదు, మీ జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అది మీకు ఏంటి మీరు ఏం చేసుకోవాలి పర్ఫెక్ట్ గా. ఇప్పుడు మీకు తలనొప్పి వస్తే తలనొప్పి మంది ఇవ్వాలి తప్ప మీకు కాలు తీసేద్దాం తలనొప్పి కదా అని కాలు తీసేస్తే కుదరదు కదా, ఆపరేషన్ చేసేయలేం కదా. సో అట్లానే ఉంటుంది మేడం చెప్పేటటువంటి రెమెడీస్ కూడా.
డెఫినెట్ గా మీకు ఏది అవసరమో అదే చెప్తారు. అలాగే కన్సల్టేషన్ కూడా చాలా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు విన్నారు కదా, చాలా అందుబాటులో ఉంటారు మేడము. అలాగే మీ సమస్య ఏంటో మీరు చెప్పక్కర్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మేడమే చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా మీకు నమ్మకం కుదురుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మేము భరించలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు. మనకి మంచి పర్సన్ ఉన్నారు, చక్కగా చూసే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం, చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. Okay. కృతజ్ఞతలు. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఇంకొక వీడియోలో వివరంగా ఒకసారి మాట్లాడుకుందాం Okay. మేడం. ఎట్లా వాటి నుంచి బయటపడాలి, జాతక పరంగా మీరు ఎలా చూస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే.